హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ మిఠాయి, తేనె మిఠాయి. ఇది మనం చిన్నప్పుడు చాలాసార్లు తిని ఉంటాం, కానీ మన పిల్లలకు అలాంటి ఛాన్స్ లేదు. ఇప్పుడు చాలా షాపులలో లేదు అసలు. మన ఊర్లలో అమ్ముతారే కానీ సిటీస్లో అస్సలు దొరకడమే లేదు. అందుకే నేను ఈరోజు ఇది మా పిల్లలకి చేసి పెట్టాలని డిసైడ్ అయ్యాయి ఈ రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. అవి షుగరు, మైదా, కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్, లెమన్ అండ్ కలర్. ఫస్ట్ మైదా పిండిని ఇలా బౌల్లో తీసుకొని జల్లెబెట్టుకోండి. దాంట్లో ఏమన్నా వంటలు ఉన్నా, డస్ట్ ఉన్నా అన్నీ క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత కార్న్ఫ్లోరు, బేకింగ్ పౌడర్ అంతా వేసుకోండి. 1 by 1 వేసుకోండి. కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్, లెమన్ జ్యూస్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ కలర్ పౌడర్ ఆప్షనల్ అండి. అది కలర్ కోసమే వేసుకోవాలి. కలర్ పౌడర్ మీకు ఇష్టం లేదు అంటే అది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకండి. ఇలా వాటర్ వేస్తూ చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్తగా చేయాలి. అలాగే కలుపుతూ ఉండండి. వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఆ తర్వాత కొంచెం చేతికి అతుక్కున్నట్లు అనిపిస్తే అప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. మైదా పిండి కాబట్టి కంపల్సరీ అతుక్కుంటుంది. అలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అలాగే మిక్స్ చేయండి. ఇలా పిండి తయారైన తర్వాత దీన్ని ఒక ప్లేట్తో అలాగే క్లోజ్ చేసి పెట్టండి. 10 minutes వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా. షుగర్ సిరప్ కోసము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ ఒక కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ అవుతుంది. షుగర్ తర్వాత 1 కప్పు షుగర్కి 3/4 వంతు వాటర్. అది వేసిన తర్వాత వాటర్లో షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉండండి. ఒక 2 minutes తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడప్పుడు ఇలా గరిటెతో కలబెడుతూ ఉండండి. తీగ పాకం వచ్చే వరకు ఉంటే చాలు. ఆ తర్వాత దీంట్లో ఇలాచీ పౌడరు, లెమన్ వేసి ఇలా తీగ పాకం అంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలాచీ పౌడరు, లెమన్ ఒక చిన్న స్పూన్ వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి. లెమన్ వల్ల పంచదార పాకం అనేది గట్టిపడకుండా అలాగే లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని పౌడర్ చల్లి మనం ఇంతసేపు సోప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసి ఇలా ప్లేట్ ఫుల్గా చపాతీ కంటే కొంచెం లావుగా, పిజ్జా చేసుకుంటాం కదా అలాగా కొంచెం లావుగా చేసుకోండి. ఫుల్గా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. ఇలాంటిది మీకుంటే తీసుకోండి. అలాంటి చపాతీ పిండి పైన ఇలా హోల్స్ పెడితే రౌండ్ బాల్స్ అనేవి మంచి షేప్తో వస్తాయి. నేను వీడియో చేసినప్పుడు నాకు అది కనిపించలేదు, ఆ తర్వాత కనపడింది. మీకన్నా యూస్ అవుతుంది అనేసి అది చూపించాను. నేను ఇలా ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో ఇలా రౌండ్ చేశాను. ఈ రౌండ్ చేసిన బాల్స్ అన్ని సపరేట్గా వేరే బౌల్లో తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ చపాతీ పిండిలాగా చేసి ఇదేలాగా బాల్స్ చేసుకొని అలా రిమైనింగ్ 1 బాల్ వచ్చే వరకు సేమ్ ప్రొసీజర్ చేసుకొని బాల్స్ అన్నిటినీ ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. సేమ్ గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, గులాబ్ జామ్, రసగుల్లా సేమ్ అదేలాగానే ప్రాసెస్ అంతా. ఇంకా ఆయిల్లో వేడి చేసిన తర్వాత ఆ బాల్స్ అన్నిటినీ పంచదార పాకంలో వేసేయడం. 5 minutes అలా సోప్ చేసిన తర్వాత ఆ బాల్స్ అన్నిటినీ వేరే ప్లేట్లో పెట్టి బాగా 1/2 hour వరకు డ్రై చేసుకోవాలి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బయట గొల్లగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు సమ్మరే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి కావాలి స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఒకసారి పిల్లలకి కూడా చేసి పెట్టండి. మనం తిన్నాం, ఇప్పుడు పిల్లలు తినాలంటే కూడా ఇవి దగ్గరలో షాపులో కూడా దొరకవు. విలేజ్లో చిన్న షాపుల్లో తప్ప పెద్ద షాపుల్లో అస్సలు దొరకవు అసలు. అందుకే ఇలాంటిది ఈజీ అండ్ రెసిపీ ఇది చేసి పెట్టండి. చేసి పెట్టిన తర్వాత నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి. మీ సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తేనే అర్థమవుతుంది యూట్యూబ్లో వీడియోస్ తీసేవాళ్ళు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు, ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తారు అనేదంతా
ఎంత కష్టమో అనేది ఇప్పుడే తెలుస్తుంది. వీడియో తీసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్లీ గ్రేట్. ఈ వీడియో వాయిస్ ఓవర్కి ఎడిటింగ్కి నాకు ఎంత కష్టం వచ్చిందంటే అయ్యో అనిపించింది. కానీ చూసేదానికి చాలా ఈజీ ప్రాసెస్, ఇదేముందిలే అని అనుకున్నాను. కానీ చేస్తేనే కదా తెలిసింది. ఏదైనా కానీ బావిలో దిగితేనే కదా లోతు ఎంత ఉందో తెలుస్తుంది. అదేలాగా ఏదైనా చేస్తేనే తెలుస్తుంది. కానీ సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. కానీ మీ సజెషన్స్ కొంచెం హెల్ప్ అయితే నేను నెక్స్ట్ ఇంప్రూవ్ అవుతాను. అంటే మిస్టేక్ ఉంది, ఎలా ఉంది, బాగుంది, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా అన్నీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్స్ పెట్టండి.